అది అర్థం కాలేదా? మరి పక్కనే ధర్మవరానికి సంబంధించిన హెల్త్ మినిస్టర్ అర్థం కాలేదా? ఏ తెలంగాణకి ఎక్కలేదా? ఏ బుర్రలు పనిచేయట్లేదా? మరి జగనన్న ముఖ్యమంత్రి కాకముందు 11 మెడికల్ కాలేజీ ఉంది ప్రభుత్వ మెడికల్ కాలేజీ. జగనన్న వచ్చినాక ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చా. మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగనన్న దార్శనికుడా, జగనన్న ప్రజాప్రేమికుడా, ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ కు తారాదత్తం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజాప్రేమికుడా? జగనన్నే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆయనకున్నటువంటి ఒక దార్శనికతతో, ప్రజలపైన ప్రేమతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. దాదాపుగా 7 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయినాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో సంవత్సరానికి అంటే 50 నుంచి మొదలు పెట్టుకునే సంవత్సరానికి 50 పెరుగుతా పోతే 250 సీట్లు అంటే 4250 సీట్లు ఒక సంవత్సరానికి. అంటే రాబోయే 25 ఏళ్ళలో 1,10,000 మంది డాక్టర్లు అవుతారు కొత్తగా ఈ మెడికల్ కాలేజీలు. అదే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే ఒక్కొక్క సీటుకు 2 కోట్ల రూపాయలు డొనేషన్ వసూలు చేస్తారా చేయరా? ఆ కోట్లు దండుకునేదానికంటే 4,500 సీట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి దోపిడీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో సింగపూర్ తెస్తామంటారు, మీరేదో ఇంకో తీసుకొని వస్తామంటారు. ఏం తీసుకొని రావాల్సిన అవసరం మీరు మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉచిత గవర్నమెంట్ కాలేజీలు మీరు బతకనిస్తే చాలు. సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పక్కన ఉన్న కర్ణాటకలో 21 ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి. పక్కన ఉన్న కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ పక్కనే ఉన్నటువంటి కేరళ చిన్న రాష్ట్రం, మన దాంట్లో బాగా ఉండదు. చిన్న రాష్ట్రం కేరళలో కూడా 10 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలో 17 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్. ఉత్తరప్రదేశ్ లో 35, ఎక్కడ ఉన్న అస్సాంలో 11 మెడికల్ కాలేజీలు. అంటే నార్త్ ఈస్ట్ వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఎందుకు ప్రభుత్వ వైద్యశాలలు ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం అంటే తక్కువ ధరతో, అంటే